ఇప్పుడు మనము 4వ పద్యంలోకి వెళ్దామండి. उठा पांडुरंगात दर्शन झासकळा झाला अरुणोदया सरळी निद्रेची वेळा संत साधू मुनी अवघे झाले ती गोळा सोडा से जे सुखे आता बहुचा मुख कमला रंग मंडपी महाद्वारी झाली से दाटी मनवुता वीळ रूपा पहावया दृष्टी राही रखुमा भाई तुमा ये उदादया से जे हालवुनी जागे करा देवराया गरुड हनुमंत उभे पाहती वाट स्वर्गीचे सुरवर घेऊनी आले बोभाटू जाले मुक्त द्वार लाभ जाला रोकडा विष्णुदास नामा उभा घेऊनी काकडा. ఓ పాండురంగా, ఓ సాయినాథ, నిద్రలేచి ఈ దివ్యమైనటువంటి వేళల్లో మాకు దర్శనాన్ని ఇవ్వండి. అరుణోదయమైంది, నిద్రలేవండి స్వామి, మీరు నిద్రలేచే సమయమైంది. సాధుసంతుల సాధువులు మునులు అందరూ, దేవతలు, మానవులు, యక్షులు, గంధర్వులు అందరూ కూడా సాధుసంతల బృందమంతా మీకోసం వేచి ఉన్నది. నిద్ర అనే సుఖాన్ని కొంత వీడి మీ దివ్య రూప దర్శనాన్ని ఇవ్వండి సాయి. మీ ద్వారమండపమున ఉన్న మా మనసులు మీ దర్శనానికై ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాయి. ఆర్తితో ఎదురు చూస్తున్నాము. ఎప్పుడెప్పుడు మీ దర్శనం చేసుకుందామా అని ఎదురు చూస్తున్నాము. రాణి రుక్మిణీదేవి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అంతర్వాహిని. ఆ కృష్ణ పరమాత్మకు ఆమెకు తేడా లేదు. అంతటి ఆ రాణి రుక్మిణీదేవి కూడా అమ్మా అని ఆమెను కూడా వేడుకుంటున్నాము. ఏమని? అమ్మా రుక్మిణీమాత, నీవైనా ఆ దయతో ఆ రంగడిని మేల్కొల్పు, ఆ పాండురంగడిని మేల్కొల్పు, మా సాయినాథుని మేల్కొల్పండి. సాయినాథునిలోనే పాండురంగడిని చూసుకుంటున్నాము. రాణి రుక్మిణీమాత, మీరు ఆ సాయినాథుని నిద్రలేపండి. ఆ పాండురంగడి యొక్క నిద్రను మేల్కొల్పే స్వామి, నిద్రను విడిచి మేలుకోండి. ఓ దేవరాజా, దేవరాజా ఎంత కమ్మటి పదం అండి. దేవరాజా దేవతలందరికీ రాజంట. ఎవరు? గురువు. సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడు కూడా శాంతిపుడు అనేటువంటి గురువు వద్ద శిష్యరికం చేశారు. కాబట్టి పరమాత్మకు కూడా గురుస్థానమే దిక్కు. గురువులోనే ముక్కోటి దేవతలు ఉన్నారు. అందుకని ఆ గురుదేవుణ్ణి ఏమని పిలుచుకుంటున్నాము? దేవరాజా, సాయినాథ. గరుడు, హనుమంతుడు మీ దర్శనానికే వేచి ఉన్నారు. ఎవరండి గరుడు? ఎవరండి హనుమంతుడు? సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి భక్తులండి. హనుమంతుడు నిరంతరం ఒక్క సెకండులో కోటం వంతు కూడా ఆ నామాన్ని మరవరుట. ఎన్నెన్నో కథలు ఉన్నాయి. కాబట్టే ఒక మాట చెప్తారు మన పెద్దలు,
సాక్షాత్తు ఆ భగవంతుడి కాళ్ళు పట్టుకునేదానికి ముందు ఆ భగవంతుని యొక్క భక్తుని యొక్క పాదాలు పెట్టుకుంటే మన కోరికలు మన జన్మ కడతేరుతుంది అని చెప్తారు. అందుకని ఈ ప్రాతకాలంలో గరుడు హనుమంతుడు కూడా మీ ద్వారం వద్ద వేచి ఉన్నారు. అంటే సాక్షాత్తు ఆ గురువు వద్ద సాయినాథుని మహాద్వారం వద్ద సాయినాథుని యొక్క దర్శనానికి వేచి ఉన్నారు. అంతేకాదండి, స్వర్గంలో సురవరులు ఏమో మనం నమ్ముతాం స్వర్గం ఉంది. ఎందుకంటే ఆ భగవంతుని సేవలో సాక్షాత్తు ఆ నారాయణుని సేవలో ఉన్నప్పుడు వారిని సురవరులుగానే పిలుచుకుంటాం. మనం ఎంత ఆనందంగా ఉంటామండి. మనకి ఇతిబాతలు ఏమైనా గుర్తుకొస్తాయా? ఆ షిరిడీలో సమాధి మందిరం దగ్గర ఉదయాన్నే కాకడా ఆరతికి ఆ గురుస్థానంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు కానివ్వండి, ద్వారకమాయిలో నిలబడి హారతి పాడుకునేప్పుడు కానీ మనకి తల్లి తండ్రి కానీ బిడ్డలు కానీ ఎవరైనా గుర్తుకొస్తారా అండి? ఆర్తితో పాడుకుంటాం ఈ హారతులు, కానీ ఇంకా అర్థం తెలుసుకొని పాడుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని తెలియజేసుకుంటున్నాను. స్వర్గంలో ఉండేటువంటి ఆ సురవరులందరూ కూడా, మనం కూడా సురవరమే. ఎందుకంటే ఆ ద్వారకమాయిలో మనకు ఒక అడుగు స్థలం దొరికింది, నిలబడగలుగుతున్నాం, మనం పాడుకోగలుగుతున్నాం. అందుకని మనందరం కూడా సురవరులతో సమానమే అవుతాం. స్వర్గంలోని సురవరులందరూ కూడా మీకోసం హారతి తీసుకొని వచ్చారు. విష్ణుదాసుడు, నామదేవుడు మీకోసం ఆ కాగడా హారతిని కాగడ పట్టుకొని మీ ఆరతి కోసం నిలబడి ఉన్నారు. ఓ సాయినాథ దర్శనం ఇవ్వండి అని వేడుకుంటున్నాము. ఈ 4వ పద్యం యొక్క అర్థాన్ని తెలియచేసుకున్నామండి. తర్వాత దాంట్లో 5వ పద్యంలో బాబాకు హారతిని 5 ఒత్తులతో ఎలా ఇస్తారు అనే పద్యం గురించి తెలుసుకుందామండి.